ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రోల్ అవుతున్నాడు. అతను చాలా చిన్న అబ్బాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కమెంట్స్ ఎంత వస్తున్నా కూడా తన రీల్స్ అనేవి తన ట్రోలింగ్స్ అనేవి ఆగుతలేవు. బ్రో ఫార్మింగ్కి వెళ్ళి మమ్మీ అని అరవాలి. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ బ్రో. మమ్మీ బీరకాయ తెంపుతానా. మస్తు ట్రోల్ అవుతున్నావు కదా మొత్తానికి. ఘోరంగా ట్రోల్ వల్గర్ చేస్తున్నారు అక్క. అంటే వాళ్ళకి ట్రోల్ చేస్తారు, వాళ్ళు పెట్టేస్తారు వాళ్ళ వ్యూస్ కోసం. దానివల్ల నాకు ఎంత ఇంపాక్ట్ పడుతుందో వాళ్ళకి తెలియదు. ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ ఆపేయమంటారు వీడియోస్. ఇంట్లో ఎంతమంది ఉంటారో, ఫ్యామిలీ ఏంటి? డాడీ అనిపోయిండు, మమ్మీ చూసుకుంటుంది మమ్మల్ని. అక్క నేను. డాడీ ఎలా ఏంటి అంటే డాడీ హార్ట్ అటాక్ వచ్చి, అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క డాడీ అనిపోతురా అని. మస్తు మంచిగా చూసుకుంటుండే మమ్మల్ని. అసలు డాడీ అనిపోయినాక అక్క చూస్తుంటేనా నీ వీడియోస్ వద్దని చెప్పిందా, సపోర్ట్ చేసిందా? అక్క ఏడుస్తుంది అక్క. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారంట, మీ తమ్ముడే కదా గవాడు, అట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ వస్తున్నాయి, చెప్పరాదులే ఆఫ్ చేయమని, కామెంట్స్ ఆఫ్ చేసుకోమని, లేకుంటే వీడియోలో ఆపమని చెప్పాలంటారట. ఫుల్ ఏడుస్తుంది ఆడ అక్క. కానీ నాకు చెప్పేది అయితే డాడీ ఉన్నప్పటి నుంచి రీల్స్ స్టార్ట్ చేసావా లేదంటే? డాడీ ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాక డాడీకి నన్ను యాక్టర్ చేయాలని గోలు. సో దానివల్ల డాడీ పుష్ చేసేవాడు, నీకు యాక్టింగ్ రాకపోతే యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వు, మస్తు సపోర్ట్ చేస్తాడు అక్క. కానీ ఇప్పుడు ఎవ్వరు లేరు అట్లా నాకు సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్ళాను. అందుకే నేనే ఎంత ట్రోల్ అయినా కానీ వీడియోలు తీసి మా డాడీని కళ నెరవేర్చాలనుకుంటున్నాను. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రోల్ అవుతున్నాడు. అతను చాలా చిన్న అబ్బాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కమెంట్స్ ఎంత వస్తున్నా కూడా తన రీల్స్ అనేవి తన ట్రోలింగ్స్ అనేవి ఆగుతలేవు. సో అబ్బాయి అయితే మన ముంగటికి వచ్చాడు. ఇన్స్టాగ్రామ్ ఐడి అందరికీ నోటెడ్ అయింది అనుకుంటున్నా, సన్నీ. సో సన్నీ తమ్ముడు అయితే మన ముందర ఉన్నాడు. అసలు తన ఏజ్ ఎంత అనేది ఒక కామెంట్ బాగా ట్రోల్ అయింది, 15 అని. అసలు తను ఏం చదువుతున్నాడు, తను చేయడానికి రీజన్ ఏంటి, తను ఈ నెగిటివ్ అంతా ఎందుకు ఫేస్ చేస్తున్నాడు, అసలు తన ఇంత ఏజ్లో మైండ్ సెట్ ఏంది, తనకి ఎవరైనా సపోర్ట్ ఉన్నాడా, తన ఒక్కడే స్టాండ్ తీసుకున్నాడా, తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సన్నీ. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా అక్క, మీరు ఎట్లున్నారు అక్క? సూపర్. మస్తు ట్రోల్ అవుతున్నావు కదా మొత్తానికైతే. నిజంగా హైలైట్ ఏంటంటే ఫాలోవర్స్ చాలా తక్కువ ఉన్నారు. రీల్స్ రీచింగ్ చూడు అసలు. ఆ రీచ్ వెళ్ళి నాకు ఏం బెనిఫిట్ లేదు అక్క. మస్తు ట్రోల్ అవుతుందని బాధపడుతున్నా ఘోరంగా. బాగా ట్రోల్ అవుతున్నాయని. ఘోరంగా ట్రోల్ వల్గర్ చేస్తున్నారు అక్క. అంటే వాళ్ళకి ట్రోల్ చేస్తారు, వాళ్ళు పెట్టేస్తారు వాళ్ళ వ్యూస్ కోసం. దానివల్ల నాకు ఎంత ఇంపాక్ట్ పడుతుందో వాళ్ళకి తెలియదు. ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ ఆపేయమంటారు వీడియోస్. ఎక్కడ నువ్వు ఉండేది? ఒక విలేజ్ లో ఉంటున్నావు. విలేజ్. ఒక విలేజ్ లో ఉండి ఛాలెంజెస్ చేస్తుంటే, ఆ ఛాలెంజెస్ ఇక్కడ అంటే సిటీలో అంటే ఓకే, విలేజ్ లో నువ్వు ఛాలెంజెస్ చేస్తుంటే ఎట్లా రిసీవ్ అవుతుంది, ఎట్లా అవుతుంది, ఏమవుతుంది, ఏం చేస్తున్నావు మొత్తానికైతే? ఛాలెంజ్ చేసుకుంటే నేను అందరు చూస్తారు ఛాలెంజెస్ ఏంది ఏం కథలు అని అందరూ అంటారు ఇంటి పక్కలు అవుతా. బట్ నేను పట్టించుకోను, నాదేందో నేను చూసుకోవాలి, నా ఇష్టం నేను చేసుకుంటాను అంటే నేను చేసుకుంటున్నా. ఇక వాళ్ళకి పట్టించుకొని ఇష్టపెట్టరు, ఇక వాడు అంతేరా, వాడి ఛాలెంజ్ మనకి ఎందుకు అంటారు. నీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలని, ఈ ఛాలెంజెస్ చేయాలని నీకు అంత తెలివి ఎట్లా వచ్చింది ఇంత చిన్న ఏజ్లో? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలంటే జనరల్గా అందరూ చేస్తారు అక్క, నాకంటే చిన్నలుగుతే చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ ఉంది, నీకు ఏ సపోర్ట్ లేదు కదా. సపోర్ట్ లేదని మనం ఊరుకుంటే ఎట్లా అక్క? మన గోల్ రీచ్ అవ్వాలంటే మనమే పోరాడాలి. ఎవరు ఉన్నారని మనం వాళ్ళ మీద డిపెండ్ అయితే కుదరదు కదా. సో అందుకే నా మీద నేనే డిపెండ్ అయ్యి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. ఓకే, అయితే నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు? ఎవరు లేరు అక్క. ఇన్స్టాగ్రామ్ నువ్వే అయిపోయినావు, నీది నువ్వే చేసుకుంటున్నావు. వీడియో రికార్డింగ్ అయితే నేనే చేసుకుంటా, ఎడిటింగ్ అన్ని. వాటి వల్ల ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్నావు. ఒక కామెంట్లో నీ ఏజ్ ఎంత బావా అని అంటే 15 అని చెప్పి. అవునక్క. 9th క్లాస్ 15 ఏజ్. అవునక్క. కానీ ఇంత మైండ్ అంటే 15 అంటే ఇక జనరల్ అట్టు ఈ కాలంలో ఎందుకు ఎవరు లేరు అక్క. 12 years వాళ్ళతో మస్తు నాలెడ్జ్తో ఉన్నారు. సపోర్ట్ లేకుండా ఒక చిన్న పల్లెటూరులో ఉండి ఫేస్ చేస్తూ నువ్వు ఇన్ని కామెంట్స్ని కూడా, ఇన్ని ట్రోల్స్ని కూడా. వాళ్ళు ఎన్నో అంటారు అక్క, వాళ్ళని పట్టించుకొని మనం ఇక్కడనే అవుతే మన లైఫ్ అయితే వేస్ట్ అయిపోతుంది. వాళ్ళని ఎప్పుడైతే ఎదుర్కొని మనం ముందుకెళ్ళామో ఒక స్టేజ్ అంటే మనం ముందుకు వచ్చినాక వాళ్ళకు ఆన్సర్ చెప్దాం అన్నట్టు నేను ఉంటాను. ఇంట్లో ఎంతమంది ఉంటారో, ఫ్యామిలీ ఏంటి? అక్క నేను ఉంటాం, మమ్మీ డాడీ అనిపోయిండు, మమ్మీ చూసుకుంటుంది మమ్మల్ని. అక్క నేను ముగ్గురం. అక్క ఏం చదువుతుంది? అక్క ఇంటర్ 2nd year. అక్క చూస్తుంటేనా నీ వీడియోస్ వద్దని చెప్పిందా, సపోర్ట్ చేసిందా? అక్క ఏడుస్తుంది అక్క. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారంట, మీ తమ్ముడే కదా గవాడు, అట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ వస్తున్నాయి, చెప్పరాదులే ఆఫ్ చేయమని, కామెంట్స్ ఆఫ్ చేసుకోమని, లేకుంటే వీడియోలో ఆపమని చెప్పాలంటారట. ఫుల్ ఏడుస్తుంది ఆడ అక్క. కానీ నాకు చెప్పేది, అరే నేను ఏడుస్తున్నానని చెప్పేది మమ్మీకి చెప్తుంది. మమ్మీ తమ్ముడికి అట్లా వస్తానే మమ్మీ నాకు ఘోరం బాగా అనిపిస్తుంది అని అక్క చెప్తుంది అంట. నీకు ఏ రోజు వద్దాం అని నాకు అస్సలు చెప్పారు. ఇక ఎందుకంటే
ఇక చెప్పరు, వాళ్ళు బాధపడతారు. నా ఇష్టాన్ని ఎందుకు అద్దానాలని మా అమ్మ ఆలోచిస్తుంది. ఇక నేను కూడా నాకు కూడా ఆపేద్దామని థాట్ వచ్చింది అక్క. మమ్మీ బాధపడుతుంది, ఇటు రిలేటివ్స్ ఆపేయమంటారు అని. కానీ ఇక ఎట్లా ట్రోల్ అయిపోయినా, బ్యాడ్ కామెంట్స్ పడ్డాయి. ఎక్కడ విని ఇప్పుడు ఆపినా కూడా ఎట్లా వాళ్ళకి గుర్తుంటుంది, ఒకప్పుడు వీడియోలు తీసిండు వీనికి ఇట్లా వచ్చినాయి కామెంట్స్ అని. నేను కామెంట్స్ ఆఫ్ చేయకుండా ఇట్నే వీడియోలు తీసి నెగిటివిటీని పాజిటివ్గా మార్చుకుందామని అనుకుంటాను అక్క. ఓకే. ఇప్పుడు ఎవరైతే మా అక్కని గవాడ కదా మీ తమ్ముడు గట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నారు, వాడా మీ తమ్ముడు అంటారు కావాలనుకుంటాను. అక్క ప్రౌడ్ ఫీల్ కావాలి. ఇప్పుడు ఏడ్చాక అప్పుడు హ్యాపీగా ఉండాలి. ఓకే. డాడీ ఎలా ఏంటి? అంటే డాడీ హార్ట్ అటాక్ అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క డాడీ అనిపోతారా అని. మస్తు మంచిగా చూసుకుంటుండే మమ్మల్ని. అసలు డాడీ అనిపోయాక అసలు నేనెందుకు ఉండని అనిపించింది అక్క. మార్నింగ్ స్కూల్కి వెళ్ళినా, తినడానికి మధ్యాహ్నం ఇంటికి వచ్చినా అప్పుడు మంచిగా మాట్లాడి నాతో. డాడీ పనికి వెళ్ళే ఏమిందిరా స్కూల్ అంతా మంచిగా అట్లా మంచిగా మాట్లాడుకున్నాడు. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి తినేసి స్కూల్కి వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన 5:30కి అట్లా వచ్చిన. హోంవర్క్ చేసుకుంటూ నేను 7:50 అవుతుంది. డాడీ ఆటో డ్రైవర్ అక్క. ఇక నైట్ అయిపోతుంది కదా ఆటో డ్రైవర్స్ ఇంటికి వచ్చాక. ఇంటికి వచ్చిండు, కొంచెం డ్రింక్ చేసి వచ్చిండు, కొంచెం తిట్టిండు నన్ను. ఏం చదువుతున్నావా, అంత ఓకేనా అంటే. ఇక నేను ఎప్పుడైతే 8th క్లాస్ అయిపోయిందో అసలు ఇక చదవడం మానేసిన అక్క. నేను అంటే నాకు ఇక చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎక్కువ చదవట్లేదు అప్పట్లెక్క. డాడీ తాగేస్తే తిడతాడు. అసలు ఏం చదువుతున్నావు, స్కూల్లో అయినా ర్యాంక్ వస్తుందా అని ఇట్లా తిట్టిండు. సరేలే డాడీ నువ్వు తాగుందా, నేను రేపు పొద్దున మాట్లాడతాను అనుకున్నా. ఇట్లా తిట్టిండు, ఇట్లా లేచిండు బయటికి పోదామని. సడన్ వెనకకు పడిపోయిండు ఇట్లా. అయ్యో డాడీ పడిపోయిండు. అక్క కూడా ఇంట్లో ఉంది. అక్కడక్కడ డాడీ కాళ్ళ మీద పడి, డాడీ ప్లీజ్ డాడీ తొందర లే డాడీ నువ్వు లే డాడీ అని మస్తు మొత్తుకున్నా అక్క. డాడీ అక్కడ నా చేతుల్లోనే చనిపోయింది మా డాడీ. ఇట్లా డాడీ నువ్వు లే డాడీ నువ్వు లే డాడీ ఘోరంగా. అసలు ఇట్లా డాడీ అనిపోతున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అక్క. నేను ఇక హాస్పిటల్లో తీసుకెళ్ళి చనిపోయినాక కూడా హోప్స్ ఉంటాయి కదా అక్క. మా డాడీ బతుకుతాడని మేము తీసుకెళ్ళాం అన్నాం. మేమే చెప్తే ఎట్లా ఇంటి పక్కల వాళ్ళు చనిపోయినా అని చెప్పారు. బట్ మా హోప్స్ మేము లాస్ కాకుండా మా డాడీ వెళ్ళాలని హాస్పిటల్లో తీసుకెళ్ళాం. హాస్పిటల్లో తీసుకెళ్ళాక డాడీ చనిపోయింది అని చెప్పారు. ఈ అక్క నేనైతే మాకు అసలు ఏం దోయట్లే, అన్నీ ఎత్తేస్తున్నా. అసలు దేవుడు ఎవరిని పట్టించుకోకుండా దేవుని ఫోటోలు ఎత్తేసి అంత కోపం వచ్చింది అక్క. మాకైతే మైండ్ బ్లాక్, అసలు పిచ్చి తలకే గుద్దుకున్నాం తలుపులకు వేసి. ఇంట్లో ఎవ్వరు లేరు, అక్కడ నేనే ఉన్నాం. అందరు హాస్పిటల్కి వెళ్ళేసి మా డాడీ ఫ్రెండ్ ఫోన్ చేసి అరే డాడీ లేడురా అని చెప్పేసిండు అక్క. డాడీ లేడు అసలు. అమ్మ మేము ఎట్లా ఏడ్చినామంటే అందరు వచ్చి మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద బొర్రుకుంటే పోయినాం మేము హాస్పిటల్ దాకా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే అక్క మా డాడీ ఉంటే మంచిగా ఉండు. కానీ ఎంతున్నా డాడీ సింగిల్ పేరెంట్ అంటే నాకు ఎప్పుడు డాడీ అనిపోయిన నుంచి ఇప్పటిదాకా నేను 7 రోజు అంటే లేదు అక్క. ఇంకా అయితే డాడీ ఉన్నప్పటి నుంచి రీల్స్ స్టార్ట్ చేసావా లేదంటే? డాడీ ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాక. డాడీకి నన్ను యాక్టర్ చేయాలని గోలు. సో దానివల్ల డాడీ పుష్ చేసేవాడు. డాడీ ఫస్ట్ రీల్స్ ఎట్లా వస్తాయని అని చూడపోయేది. నువ్వు చేస్తూ ఉండు, రీచ్ అవుతా లేకపోతే లేదు. నేను ఆడిషన్ ఉంటే వెళ్దాం, నీకు యాక్టింగ్ రాకపోతే యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వు. మస్తు సపోర్ట్ చేస్తాడు అక్క. కానీ ఇప్పుడు ఎవ్వరు లేరు అట్లా నాకు సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్ళాను. అందుకే నేనే ఎంత ట్రోల్ అయినా కానీ వీడియోలు తీసి మా డాడీని కళ నెరవేర్చాలనుకున్నాను. డాడీ ఉన్నప్పుడు నేను ఒక బిగ్ స్క్రీన్లో చూడాలనుకున్నాడు. కానీ డాడీ లేకుండా కూడా నేను మా డాడీ పైన చూడాలి. నేను ఒక బిగ్ స్క్రీన్లో కనబడితే, ఒక బిగ్ స్క్రీన్లో మా డాడీ పైన నన్ను చూస్తే నాకు అదే చాలక్క. మొత్తానికైతే డాడీకి యాక్టింగ్ పిచ్చి కాబట్టి అలా నువ్వు ఈ జోన్లోకి వచ్చావు. డాడీ అప్పుడు వెళ్ళలేదు అక్క. ఎందుకంటే మా నాన్నమ్మ తాత అంత ఫైనాన్షియల్గా వాళ్ళ సపోర్ట్ ఇవ్వలేదు. ప్లస్ పంపలేదు వాళ్ళు. పోతే అటే వెళ్తావు ఇండస్ట్రీ అంటే మళ్ళీ హైదరాబాద్ అవే తిరుగుతావు అని మా డాడీకి పంపలేదు అప్పుడు. సో మా డాడీ ఇక వాళ్ళం కాదని ఏం చేస్తాడు, తల్లిదండ్రులు మాట వినాలి కాబట్టి సరేలే అని ఇంటికి పొలం పనులు చూసుకుంటా డ్రైవింగ్ నేర్చుకున్నాను. డాడీతో మంచి మెమొరీ ఏమైనా ఉందా నీకు? ఫుల్ అన్ని మెమరీ. డాడీతో ఉన్న ప్రతి మంచి మూమెంట్ ఒకటి చెప్పు. మంచి మూమెంట్ అంటే ఇప్పటికి నువ్వు గుర్తు తెచ్చుకొని కూడా ఏడ్చే మూమెంట్ ఒకటి చెప్పు. డాడీ అంటుంటాడు అక్క, ఇప్పుడు మాకు రిలేటివ్స్ ఎవ్వరు, ఇప్పుడు మాకు కొన్ని అప్పులు ఉంటాయి అక్క, రిలేటివ్స్ ఎవ్వరు ఇచ్చేవారు కాదు. డాడీ ఏమంటారు అంటే మనకు ఎవ్వరు ఇవ్వర్రా, అందరూ మాటల వరకే, ఎవ్వరు చేతులతో చేయరు, ఇచ్చినా కూడా లోపల పెట్టుకొని ఇస్తారు. నువ్వు మంచిగా స్థాయికి వెళ్ళి నా కళ నెరవేర్చి నేను బిగ్ స్క్రీన్లో నా కళ్ళ ముందు చూడాలరా. ఇప్పుడు నన్ను ఎవరైతే మాకు మనీ ఇవ్వరో వాళ్ళకే మనం ఇచ్చినట్టు ఉండాలిరా అనేవాళ్ళు. మంచిగా అన్ని మెమరీస్ అక్కడ ఆడుతుంది నాకు. ఇప్పుడు ఆయననే మెయిన్ రీజన్ అనుకోవచ్చు డాడీ. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నావు అంటే కూడా. అవునక్క, డాడీ. ఒకవేళ డాడీ ఉంటే ఎలా ఉంటుండే నీ లైఫ్, డాడీ లేకుండా ఎలా ఉంది నీ లైఫ్? ఇప్పుడు డాడీ ఉంటే ఏం చేసాను, డాడీ తీసుకొచ్చాడు. ఇంటర్వ్యూ వచ్చింది కదా, పద అని హ్యాపీతో తీసుకొచ్చాడు అక్క. బట్ నేను ఒక్కనే వచ్చిన, మమ్మీని తీసుకురాలేను. మమ్మీకి ఏం తెలియదు, పల్లెటూరులో మమ్మీ దిగుతా, మమ్మీ నేను వెళ్తా, మమ్మీ డాడీ ఫోటోకి దండం పెట్టుకొని వచ్చేసినాయి, మంచిగా వెళ్ళాలి. మరి స్కూల్ సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో ఎలా ఉంది? ఇప్పుడు నీ కామెంట్స్లో అయితే కామెంట్స్ చేస్తున్నారు, చుట్టుపక్కన ఎలా ఉంది? ఎక్కరిస్తారు అక్క, ఘోరంగా బాగా అనిపిస్తుంది అక్క. అసలు తలెత్తుకొని తిరగలేను. సరే నాకంటే ఓకే, నేను ఇన్సల్ట్ అయినా పర్లేదు,
బట్ నా వల్ల మా ఫ్యామిలీ మా రిలేటివ్స్ మా అక్కలు మస్తు బాధపడుతున్నారు అక్క. సో ఇప్పుడు నా కోసం నేను చూసుకుంటే వాళ్ళ గురించి ఆలోచించాలి కదా, అందుకే వీడియోస్ డిలీట్ చేసి వెళ్దామని థాట్స్ వచ్చినాయి. బట్ డిలీట్ చేయడం కరెక్ట్ కాదు. మనకున్న రీచ్ బట్టి మనం చేసుకుంటూ వెళ్దాం. ఆ దేవుని దయ వల్ల నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ కావాలి. వాళ్ళు పాజిటివ్గా తీసుకోకుండా కానీ నేను చేయాలి అట్లా మంచి మంచి కంటెంట్ ఇచ్చి. ఇంకా ఓకే, మొత్తానికి అయితే మంచి ఫిక్స్ అయిపోయినా అయితే. అవునక్క. ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారు అక్క. ఓకేనా, వాళ్ళు కూడా పాజిటివ్నే ఉన్నారా, వాళ్ళు కూడా నెగిటివ్ చేస్తున్నారా? అంటే వాళ్ళ మూడ్ బట్టి. ఇప్పుడు 10 మంది ఫ్రెండ్స్ ఒక్కడ ఉన్నప్పుడేమో మాట్లాడుకుంటూ నువ్వు వెళ్ళరా ఛాలెంజెస్ కూడా అట్లా మస్తు ఘోరంగా అంటారు అక్క వల్గర్గా. ఇక నేను కూడా వాళ్ళకి ఏమన్నా మౌనంగానే వచ్చేస్తా. క్లాస్లో ఎలా ఉంటుంది? క్లాస్లో వాళ్ళే నా ట్రోల్ వీడియోస్ చూపిస్తారు సార్స్కి. ఇప్పుడు సార్ ఎంట్రీ కాగానే సార్ ఫోన్ తీసుకుంటారు, సార్ వీడియోలు చేస్తారు సార్, మేము ట్రోల్ వీడియో చూడండి అని కలిసిపోయి చూపిస్తూ నవ్వుతారు. అదేం వీడియోలు రా అన్నట్టు ఆ ఫేస్ పెడతారు. అంటే నాకు కూడా తలెత్తుకొని అసలు ఉండదు అక్క, ఏడుపు వస్తుంది కానీ ఏడితే బాగోదని లోపటిని కంట్రోల్ చేసుకుంటా మొత్తం. నేను నాకంటే ఒక స్టేజ్ అచీవ్ అయినాక వాళ్ళందరికీ నేను ఎంట చూపిస్తాను. మొత్తానికి ఏడ్చి ఇట్లా అయిపోయినా అయితే స్ట్రాంగ్గా ఘోరంగా ఏడుస్తా అక్క. అంటే వాళ్ళు అనుకోవచ్చు ఏ కామెంట్కి రిప్లై ఇవ్వడం మంచి హ్యాపీగా వీడియోస్ చేస్తానని. బట్ నేను ఎంతసేపు చేస్తాక ఒక్క వీడియో 30 సెకండ్స్ ఉంటుంది, దాని తర్వాత నేను ఎంత బాధపడుతానో వాళ్ళకేం తెలుసు. వాళ్ళు కామెంట్ ఏముంది టైప్ చేస్తారు వెళ్ళిపోతారు, వాళ్ళు అంతే. ఆ కామెంట్ నాకు ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో వాళ్ళకి అర్థం కాదు. సో నేను కూడా తీసుకుంటే ఇక సపోర్ట్ చేసేది వాళ్ళే, నెగిటివ్ చేసేది వాళ్ళే, ముందు తీసుకెళ్ళితే వాళ్ళే కాబట్టి అంతేంటవా? మొత్తానికి అయితే ఇప్పుడు నువ్వు వాడుతున్న ఫోన్ ఏంటిది మరి? ఒత్తి ఫోనేనా? ఉంటుంది అక్క. ఒత్తిదేనా? ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయా? ప్రమోషన్స్ వస్తాయి అక్క. అంటే రీసెంట్గా స్టార్ట్ అయినాయి ఒక 10 days బ్యాక్ అట్లా. చేస్తున్నావా? ఇన్కమ్ ఓకేనా? ఇన్కమ్ అంటే మరీ ఏం ఎక్కువ లేదు, జస్ట్ అంటే ఓకే అక్క. మరీ బాగా ఏం రాదు, ఒక 100sలే, ఒక 500 to 600 తీసుకుంటా పర్ డే. ప్రమోషన్ 500 to 600 ఎందుకు తీసుకుంటావు? అంటే నాకు ఇక వాళ్ళని డిమాండ్ చేయక్క. నేను ఎందుకు జెన్యూన్ అన్నప్పుడు ఎందుకు డిమాండ్ చేయాలన్నట్టు. ఇప్పుడు ఏదైనా ప్రిడిక్షన్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అంటే నేను కూడా అడగా, వాళ్ళు బతిలాడతారు, చేయండి బ్రో ప్లీజ్ ఇంతలో చేయండి అంటే సరేలే అని చేసేస్తాను. ఎట్లా వీడియోస్ పెట్టాలో ఎలా ముందుకు వెళ్ళాలో అవి తెలుసు. ఎట్లా తీసుకుంటారో ఏం తెలియదు. అది తెలియనప్పుడు మనం ఇప్పుడు ఒక 2-3K చెప్పి నువ్వుతో వాళ్ళు అమ్మో అనుకుంటారు కదా, అంత ఇస్తారా? అది నీకు అమ్మో. నీకు ఒకటి తెలుసా, ఇన్స్టాగ్రామ్లో స్టిల్ ఇప్పుడు ఒక రీల్ చేయడానికి ఎంత తీసుకుంటున్నారో? 15,000. ఓ తెలుసా? నిజం తెలియదు అక్క నాకు. ఇప్పుడు మీరు చెప్పేదా తెలియదు నాకు. జస్ట్ నేను అడగా, వాళ్ళు నేనే అడుగుతా ఎంత ఇవ్వగలరు బ్రో అని అడిగితే ఒక 500 to 600 అంటారు. బ్రో లేదు బ్రో 800 అని ఇవ్వండి. నీకు తెలియదు కాబట్టి అలా వస్తారు. అది కానీ నీ పేజ్ని మెయింటైన్ చేయలే. నీకు రీచింగ్ ఉంది కానీ ఫాలోవర్స్ లేరు. ప్రమోషన్ కూడా రీచింగే కావాలి, ఫాలోవర్స్తో మ్యాటర్ ఉండదు. సో నువ్వు మంచిగానే డిమాండ్ చేయి, మాట్లాడు. ఓకే అక్క. సరేనా? అక్కడ నుంచి అన్న ఇన్కమ్ వస్తుంది కదా, అప్పుడు ఇంకా ఇంట్లోలన్నా హ్యాపీ అవుతారు. ఫస్ట్ థింగ్, అవునా? ఇంట్లోలన్నా హ్యాపీగా అవుతారు. అది అవునక్క. నెక్స్ట్ లైఫ్ గోల్ ఏమనుకున్నావు? యాక్టింగ్ ఒకటేనా? యాక్టింగ్ అంటే ఫస్ట్ మంచి స్టడీ చేసి ఇక యాక్టింగ్ కూడా చేస్తా. మా మమ్మీని మంచిగా చూసుకోవాలి కేటీ చేసి. మమ్మీ కష్టానికి ఇప్పుడు డాడీ లేనందుకు మాకు మమ్మీ కూల్ పని చేసి మమ్మల్ని ఇంట్లో అన్నీ చూసుకోవడం కానీ, అక్కకి చదువులకు నా చదువులకు కానీ. ఇప్పుడు అక్క ఇంటర్ అయిపోతే బీటెక్, అది 5th class నుంచి గవర్నమెంట్ డాడీ ఉన్నప్పుడు సార్ ఇదానికి నచ్చట్లేదట గవర్నమెంట్ చదివి. ఇక బీటెక్ అన్నా మమ్మీ మంచిగా చదివి ఇక మేము కూడా దాన్ని 5th class నుంచి పెట్టింది, ఇప్పుడు బీటెక్ కూడా పెట్టకపోతే ఎట్లుంటుందని ఇక ఇప్పుడు అక్క స్టడీస్కి ఇప్పటి సందే మమ్మీ కొంచెం వెనకేస్తుంది అన్నట్టు. కూలీకి అంటే మమ్మీ కూడా ఏమి ఇన్కమ్, ఇప్పుడు ఒక్కరోజు కూలీకి పోతే 200 rupees ఇస్తారు, 300 rupees ఇస్తారు. అందులోనే మేము అడ్జస్ట్ అవుతాం. ఓకే, నీకు బాగా కామెంట్స్ చూసి ఒక కామెంట్ బాగా పిచ్చి అనిపించి ఏడ్చిన కామెంట్ ఏమైనా ఉందా? అన్ని కామెంట్స్ పిచ్చి అనిపిస్తాయి అక్క. అన్ని బ్యాడ్గానే పెడతారు వాళ్ళు, అన్ని బ్యాడ్గా పెడతారు, అన్నిటికీ ఏడుస్తా. ఏడ్చేస్తా మళ్ళీ అనుకుంటా సపోర్ట్ చేసిన వాళ్ళే, నెగిటివ్ చేసిన వాళ్ళే కదా అని. ఇప్పుడు బాగా వల్గర్గా అనిపిస్తే నేను రిప్లై ఇస్తా అక్క. వాళ్ళకి ఇన్బాక్స్ రిప్లై ఇస్తే ఎవ్వరు రిప్లై అయ్యారు మళ్ళీ రిటర్న్ నాకు. ఓకే, ఇంకొకటి కామెంట్స్లలో ఎక్కువ గర్ల్స్ ఉంటాయి ప్రొఫైల్స్, ఏంటి మరి రీజన్? ఎందుకే వాళ్ళు నేను ఆపేసినాక నేను జెన్యూన్ చెప్తున్నా. ఒక 2-3 వీడియోస్ కామెంట్ నాకు ఇంట్రెస్ట్ ఎవరైనా వీడియోస్ చూసేటప్పుడు కామెంట్ చదవడం నాకు మస్తు ఇంట్రెస్ట్. సో నా కామెంట్ చదువుతుంటే నాకు ఫీలింగ్ వేరే ఉండేది స్టార్టింగ్లో. అప్పుడు ఓల్డ్ 2-3 years బ్యాక్ చేస్తున్నాక నేను ట్రాన్సిషన్ రీల్స్, అప్పుడు 1K 2K వ్యూస్ అంతే. ఆ 1K 2K వ్యూస్లో 3-4 కామెంట్స్ వస్తే నాకు మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంది. అమ్మో నాకు 3 వచ్చినాయి 4 వచ్చినాయి అని, అంటే పాజిటివ్గా పెట్టేటోళ్ళు. ఇప్పుడు 1000 కామెంట్లు వచ్చినా కానీ మస్తు బాధపడాల్సి వస్తుంది అక్క. 1000 కామెంట్లు అంటే 1000 కామెంట్లు బ్యాడ్గానే ఉంటాయి అక్క. ఎవ్వరు నాకు ఇక మొత్తం నెగిటివ్ అక్క. అసలు నేను ఏం తప్పు చేసినా, ఏమైనా తప్పుడు వీడియోలు పెడుతున్నా అర్థం కాదని మస్తు నెగిటివ్ చేస్తాను అక్క.
ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చెప్దాం అనుకుంటున్నావు మరి నేను నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి? ఏం చెప్తా అక్క, వాళ్ళు ఇక వాళ్ళే సపోర్టర్స్, వాళ్ళే అన్నీ కాబట్టి తగ్గించాలనుకుంటున్నాను. ఒక పర్సన్ మనం అనే ముందు ఒకసారి ఆలోచించాలి. మనమైతే కామెంట్ పెట్టి వదిలేస్తున్నాం, తన లైఫ్ ఎలా అయిపోతుంది ఈ కామెంట్స్ల వల్ల, తను ఎంత ఫేస్ చేస్తున్నాడని వాళ్ళ దృష్టిలో ఆలోచించగలిగితే అప్పుడు వాళ్ళు పెట్టకుండా ఉంటారు అక్క. నిజంగా అంతే అంటావా? ఇప్పుడు మనం ఏముంది అక్క, ఫటాఫట్ ఒక 2 minutes టైప్ చేస్తాం, పెట్టేస్తాం. కానీ ఆ కామెంట్ వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు వీడియో చేసి వాళ్ళు ట్రోల్ అయితే వాళ్ళకి అట్లా బ్యాడ్ కామెంట్స్ వస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు. అంతే. ఇంకా మమ్మీ గురించి? మమ్మీ గురించి అంటే ఇక మమ్మీ మస్తు ఎంకరేజ్ చేస్తుంది అక్క. డబ్బులు మాకు డాడీ లేనప్పటి సందిగుతా డాడీ లేడు అనే లోటు లేకుండా చూసుకుంటుంది మమ్మల్ని. మస్తు కష్టం చేస్తుంది అక్క. మస్తు ఒక్కరోజు రికామ్ ఉండకుండా ప్రతి పనికి వెళ్తుంది. వాడు ఇచ్చే 200 అయినా కానీ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది అక్క. ఎండాకాలం కూడా ఇప్పుడు మధ్యాహ్నం దాకా ఉంటుంది కదా ఎండాకాలం, అంటే ఎండలు కొడితే మధ్యాహ్నం దాకా పంపిస్తారు కదా, మళ్ళీ మధ్యాహ్నం కూడా ఉండకుండా చేస్తుంది మమ్మీ. ఎండలు కూడా మస్తు కష్టపడుతుంది అక్క. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? అంటే నేను ప్రైవేటే, డాడీ ఉన్నప్పుడు ప్రైవేటే కాబట్టి ఇక మళ్ళీ డాడీ లేనందుకు గవర్నమెంట్ స్కూల్ వేసిళ్ళు, వీళ్ళకి పైసలు ఇవ్వని ఎందుకు మాట పడాల్సి వస్తుంది నాకు కొడుకు అని మా మమ్మీ కష్టపడుకుంటూ. గ్రేట్ కదా మీ మమ్మీ. ఫుల్ అక్క మా మమ్మీ. ఊర్లో ఉండి కూడా ప్రైవేట్ స్కూల్లో చదవడం చాలా రిచ్ తెలుసా? అవునక్క. ఇక్కడ సిటీలో అంటే కామన్ అది, కానీ ఊర్లో ఉండి అట్లా ప్రైవేట్ స్కూల్లో చదవడం చాలా రిచ్ అది. ఇంకా అవునా? అంతా మమ్మీనే, ఇక నేను ఏం చేయలేను, అదంతా మమ్మీ క్రెడిటే. మమ్మీ కష్టపడి చదివిస్తుంది కాబట్టి నేను కూడా మంచిగా చదువుకుంటాను. చదువుతున్నా అయితే మొత్తానికి మంచిగా చదువుతా. నిజంగానే? నిజంగా టాప్ 5 అయితే ఉంటా. టాప్ 5 ఉంటావు అంతే? 4th ర్యాంక్ 5th ర్యాంక్ వస్తుంది. ముందుకెళ్ళాలి కదా. వెళ్తా, బట్ ఇంకా డాడీ లేనందుకు అవే. ఇప్పుడు నాకు స్కూల్కి వెళ్తే అంటే ఇంటికాడ ఉంటే మా ఇంట్లో వాళ్ళతో ఉంటే నాకు డాడీ ఎక్కువ గుర్తు రాడు అనుకో, వాళ్ళ మాటలు వెళ్ళిపోతాం. స్కూల్లో ఎవరు అట్లా ఉండరు కదా, నన్ను పట్టించుకోరు ఎక్కువ. ఇప్పుడు నేను ఒక్కనే కూర్చుంటే, ఇప్పుడు ఒక్కనే కూర్చుంటే అన్ని డాడీతో వచ్చేస్తాయి స్కూల్లో నాకు. ఇట్లా డాడీ కుండ బట్టి చేసింది కానీ, డాడీని ఎత్తుకోవడం కానీ, ఇట్లా అన్నీ డాడీని ఇట్లా కుండ పట్టుకొని, కొడుకే కదా అక్క కుండ పట్టుకొని, చనిపోయినప్పుడా అవన్నీ గుర్తుకొస్తాయి అక్క. ఘోరంగా ఏడుపు వస్తాయి. ఏడుపు వచ్చినప్పుడు మాత్రమే ఊకోరా అంటారు, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇక నాకు స్కూల్కి వెళ్తే అదే డాడీ థాట్స్ మొత్తం. దానివల్ల స్టడీ మీద నేను ఫోకస్ చేయలేకపోతున్నా, డాడీ అక్క గుర్తుకొస్తాడు ఎక్కువ. అవి అన్నీ చేసేసరికి నాకు మైండ్ అసలు నేనే చేసింది అన్నట్టు అయిపోతుంది అక్క. మా డాడీ చనిపోవడం ఏంది, నేను అట్లా వేయడం ఏందని. చాలా ఎమోషనల్ అయిపోతున్నావు. ఇప్పుడు కొంచెం ఫన్గా మాట్లాడుకుందాం. నీ కామెంట్స్లలో చిన్ని ఎవరు? చిన్ని ఎవరో నాకు తెలియదు అక్క, మస్తు బ్యాడ్గా పెడుతుంది అక్క కామెంట్లు. ఇప్పుడు ఆమె కామెంట్ పెట్టిందంటే వచ్చావా నీ కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను మస్తు పెడతారు అక్క. వేలకు లైక్స్ ఇస్తారు ఆమెకి, నాకన్నా అంత లైక్ రావు. నా వీడియోకి కూడా అంత లైక్స్ రావక్క. ఆమె కామెంట్స్కి అయితే 10K 11K అట్లా వెళ్తాయి. ఎవరో తెలియదు, ఎవరో తెలియదు, కానీ నీ చుట్టుపక్కల వాళ్ళే వింటారు. అవునక్క, నేను కూడా అట్లే అనుకున్నా స్టార్టింగ్లో. వాళ్ళకి వేరే వాళ్ళకి ఎవరికైనా ఏం అవసరం ఉంటుంది చెప్పు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని చేస్తుంటారు. అవునక్క. నీకేమైనా ప్రపోజల్స్ వస్తుంటాయా? వస్తాయి అక్క, బట్ నేను యాక్సెప్ట్ చేయ. ఒకటి అత్తాయి వస్తాయి వస్తాయి అత్తాయి ఐ లవ్ యూ అని పెడతారు అంతే. ఐ లవ్ యూ పెట్టి ఆర్ట్ సింబల్స్ పెడతారు అంతే. నీకంటే చిన్నలా పెద్దలా? పెద్దోళ్ళే. ఇప్పుడు వాళ్ళు నా క్లాస్ తెలియదు, 9th క్లాస్ అని ఎవరు తెలియదు. ఇప్పుడు ఒక్కరికి రిప్లై ఇచ్చాను నేను, అంటే స్టార్టింగ్లో మనకు ప్రపోజల్ వచ్చింది కానీ అట్లా యాక్సెప్ట్ చేద్దామని కాదు, జస్ట్ చాట్ చేద్దామని రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఆగి పెట్టేసిన. జస్ట్ చాట్ చేద్దామని? అరే చాటింగ్ కోసం అక్క, నిజంగా లవ్ చేద్దామని కాదు. కానీ అంటే ఆయన పెట్టినాక డైరెక్ట్ ఫోన్ చేసింది, మళ్ళీ డైరెక్ట్ ఫోన్ చేసినాక నువ్వు ఏ క్లాస్ అని అడుగుతుంది. నేను 9th క్లాస్ అని చెప్పిన. 9th క్లాస్ చెప్తే 9th నేను ఏదో ఇంటర్ 2nd ఇయర్ బీటెక్ అనుకున్నా అనేది ఫోన్ కట్ చేసింది. ఇక తర్వాత ఎవరు అడిగినా సరే 9th క్లాస్ అని చెప్పాలి, ఇంటర్ అని చెప్పాలని ఫిక్స్ అయిపోయి. వామో చూడు వీడు, అంటే ప్రపోజ్ చేసిన వాళ్ళకి యాక్సెప్ట్ చేసి మాట్లాడి, అంటే వాళ్ళు 9th క్లాస్ అంటే కట్ చేసినందుకు ఇంటర్ అని చెప్తావా నువ్వు? మళ్ళీ చెప్పిన నీతో జోక్ చేసినా నువ్వు నమ్ముతావు నమ్మవు అని ఇంటర్వ్యూలే అన్న. కమలాసనే ఉన్నవరా నువ్వు? అంటే వాళ్ళు ఏమో మరి ఆమెగుతో అంత ఏం కొట్టు. ఆమెగుతా ఏంది అంటే ఆమెగుతో 9th క్లాస్ 10th క్లాస్ అనుకున్నా కానీ ఆమె ఇంటర్ 2nd ఇయర్ అంట. అలా అయింది అయితే. ఇంకా వస్తే కానీ నేను యాక్సెప్ట్ చేయను అక్క. ఇక ఎందుకంటే రిక్వెస్ట్ ఓపెన్ చేస్తే ఇక అలా కూడా ఘోరం బ్యాడ్గా పెడతారు. ఇక అగ్గుతో ఓపెన్ చేసింది ఇంట్రెస్ట్ లేదు ఎక్కువ. క్రష్ లవ్ ఏమన్నా ఉందా నీకు? ఏం లేదు అక్క. చెప్పు. నిజంగా లేదు అక్క. క్రష్ అని కాదు, జస్ట్ అట్రాక్షన్. ఒక 9th క్లాస్ మొన్ననే 9th ఇప్పుడే ఉన్నావు నువ్వు? అదే అందుకే మొన్న అంటారు. ఓకే, జస్ట్ ఒక 10 days ఒక ఆమెకి అట్రాక్ట్ అయినా అంతే. అది లవ్ ఏం కాదు, కానీ తర్వాత అది లవ్ కాదు. ఇక జస్ట్ రిలేషన్, ఒక ఫ్రెండే. ఇక ఇప్పుడు అప్పుడు అది ఇప్పుడు వీడియోస్ పెట్టినాక ఇక అంతగానో వాళ్ళు పట్టించుకోరు, నేను కూడా పట్టించుకోను.
మస్తు ఎట్లా కూర్తారు, మొత్తం ఘోరంగా కూర్స్తారు అక్క ఇన్సల్ట్. నీకు ఒకటి చెప్తున్నా, మీ డాడీ అనుకున్నది నువ్వు రీచ్ అవ్వాలంటే లవ్ జోలికి అస్సలు వెళ్ళకు. అస్సలు వెళ్ళనక్క. వెళ్ళకు. అది అసలు నీకు ఇంకా డౌన్ డౌన్ ఇంకా పడేస్తుంది అది. నువ్వు ఎంత ఫేమ్లో ఉండు, నువ్వు ఏడనను ఉండు, వెళ్ళిపోతావు కిందికి వెళ్ళిపో. ఆ ఏజ్ ప్రభావం వల్ల అట్లా అట్రాక్ట్ అయినా కానీ తర్వాత నేను ఎంతో తెలుసుకొని ఎంత ఏజ్ ఉన్నా ఏమున్నా కానీ అవ్వకు. మంచి అమ్మాయిలు ఎవరు ఉండరు, ఫస్ట్లో మంచిగానే ఉంటారు. అర్థమైందా? ఇక నేను కూడా మన ఏజ్ 15, మన 18+ కూడా కాదు, మన చదివాను. అంటే 18+ వస్తే చేస్తావా? అట్లా చేయను అక్క, నిజంగా జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటా అంతే. ఎందుకు అబ్బాయిలు ఉన్నారు కదా ఫ్రెండ్స్, అమ్మాయిలు ఎందుకు కావాలరా నీకు? అంటే అబ్బాయిలు ఎప్పుడు రొటీన్ ఉండేటోళ్ళు, ఇక అమ్మాయిలు అంటే కొంచెం వేరే ఉంటాయి, వాళ్ళతో మాట్లాడితే ఫీల్ వేరే ఉంటుంది. వాళ్ళతో మాట్లాడితే ఏం ఫీల్ ఉంటుంది తమ్ముడు? అంటే ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాం అంటే అది వేరే అనిపిస్తుంది. అంటే మాట్లాడితే అప్పుడప్పుడు స్కూల్లో కూడా ఎక్కువ, ఇక ఇప్పుడు మాట్లాడడం సార్స్ విడతారు, మమ్మల్ని మాట్లాడియరు ఎవరిని. స్టడీ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు 9th కదా, 9th 10th అని మంచిగా అవుతే నెక్స్ట్ 10th ఎంత జీపీ వస్తుంది అనుకుంటున్నావు? 9 ఎబో రావాలనుకుంటాను. ఎబ్బో రావాలనుకోవడం కాదు, ఎంత వస్తుంది? 9 ఎబో వస్తాయి, 9 ఎబో వస్తాయి పక్క వస్తాయి. చూస్తారా అప్పుడు రిజల్ట్స్ వచ్చినాక? రిజల్ట్ వచ్చినాక ఇంకా చెప్తా అక్క, ఫస్ట్ ఇంకా మెసేజ్ చేస్తా అక్క ఇంత వచ్చినాయి అని. నీకు ఒకటి తెలుసా, నువ్వు ఫేమస్ అయితే నీ రిజల్ట్ కూడా ఫేమస్ అవుతుంది తెలుసా? అట్లా కొందరు అయినాయి తెలుసా ఇన్ఫ్లుయెన్సర్స్. అవునవును, తెలుసు అవుతాయి, అట్లా కూడా అవుతాయి. సో అందుకన్నా నువ్వు చదువు మంచిగా. చదువుతా అక్క, నిజంగా చదువుతా. ఇదొక పాట అదుగుతా లైఫే మొత్తం. దేనికి అడిక్ట్ కానీ దానికి కూడా కాదు. దేనికి అడిక్షన్ అవ్వకు. ఇది చేసుకు. మీ డాడీ అనుకున్న గోల్ నువ్వు ఇందాక బాగా చెప్పావు, అదే మైండ్లో పెట్టుకుని అట్లనే ముందుకు వెళ్ళు. ఎంత చదివినా కానీ ఫస్ట్ మా డాడ్ గోల్ రీచ్ అయ్యి మా మమ్మీని బాగా చూసుకుంటే చాలక్క. మా మమ్మీ ఇప్పుడు ఎంత కష్టపడుతుందో, మా మమ్మీని నేనంటే ఒక సొంత కారు అని మా మమ్మీని అందరూ తిప్పాలక్క. మా మమ్మీకి చిన్నప్పటి డాడీదే కాదు, మమ్మీ కూడా తీర్చాలి కదా. మమ్మీ చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకునేదంట, అరే మీ మమ్మీ పెద్ద వెనక కారు ఉంటుంది అంటారా, కాళ్ళు తిరుగుతుంది అంటారా అని చెప్పేది. కానీ మా మమ్మీ ఎంత ఊహించిందో లైఫ్ అంత అయిపోయింది మా మమ్మీది. ఇప్పుడు కారు కాదు, మమ్మీకి బైక్ ఎక్కాలని ఊతా లేకుండా అయిపోయింది. కాబట్టి మా మమ్మీ గోల్ తీర్చాలి, మా డాడీ గోల్ కూడా తీర్చుతాక. ఫస్ట్ డాడీ సపోర్ట్ కాబట్టి ఫస్ట్ డాడీ తీర్చి మమ్మీకి కార్లో తిరగాలని గోల్. ఒక కారు ఎంత కష్టమైన కొని మమ్మీని తిప్పాలి, అంతే అక్క. అంతే కదా. ఇప్పుడు ఉన్న మైండ్ సెట్ ఎప్పటి చేంజ్ అవ్వదు కదా. అసలు ఎందుకైతే అక్క రాదు. రే నువ్వు డబల్ మాట్లాడుతున్నావు ఇందాక. కాదురా, ఐ లవ్ యూ వస్తే ఎట్లా యాక్సెప్ట్ చేసి మాట్లాడతావురా నువ్వు? అంటే స్టార్టింగ్ అక్క మనకు ఒక కాంప్లిమెంట్. కానీ గ్రేట్ తెలుసా నువ్వు ఆ నిజాన్ని ఒప్పుకున్నందుకు. ఏ జెన్యున్ చెప్తున్నాను నేను. వాళ్ళు నిజంగా పెట్టింది నేను కూడా రిప్లై ఇస్తున్నా, నా ఇంత ఇంకానే కాదు. ఎందుకు ఊకే టైం చూసుకుంటున్నావు? సిగ్గుపడుతున్నావా? ఓకేనా? ఓకే. మీ ఏజ్ ఫ్రెండ్స్ వాళ్ళు కలిస్తే ఎలాంటి మాటలు మాట్లాడతారు? అంటే పెద్దవాళ్ళు అంటే నాకు తెలుసు, ఇంత మీ ఏజ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు. మా ఏజ్ వాళ్ళు అంటే అంటారు బల్గారు అంటారు అక్క. ఇంటర్వ్యూలు ఎందుకు చెప్పడం కానీ. అంటే ఎవరి గురించి కామెంట్స్ కానీ? కామెంట్స్ అని కాదు, వాళ్ళే అంటారు. అంటే వాళ్ళే నీ వీడియోలో ఏందిరా అసలు నువ్వు మాత్రం తిరగకలే, నీ వల్ల నీతో ఇసుంటో తిరిగితే మాకు అంత ఎట్లా అనిపిస్తుందని మస్తు అంటారు అక్క. ఇక నేను కూడా మస్తు వాళ్ళ ముందు సరేలేరా మీరు అట్నే అనుకోండిలే అని నేను సపరేట్. ఒకటి గుర్తుపెట్టుకో, రేపన్నాడు వాళ్ళే నీ చుట్టూ తిరగాలి, అంతే కదా. ఎన్నడుకున్నా తిరగాల. నువ్వు ఇంటర్వ్యూకి వస్తున్నట్టు నీ ఇంట్లో తప్ప నీ ఫ్రెండ్స్ కారు ఎవరు తెలియదు. రిలీజ్ అయినాక ఇచ్చేద్దాం సర్ప్రైజ్. ఇప్పుడు ఎవరైనా చెప్తే లేదా అనుకుంటారు, రిలీజ్ అయినాక వాళ్ళే చూస్తారు. ఏమవుతావు స్టడీ పరంగా? స్టడీ పరంగా అంటే చూడాలి. ఇప్పుడంటే స్టడీ మీద ఏం గోల్స్ లేవు, చదువుకుంటే వెళ్ళిపోతావు మంచిగా, ఆ తర్వాత చూడాలి. 10th అయినాక నువ్వు గోల్ పెట్టుకోవాల్సింది. గోల్ పెట్టుకోకపోతే 10th వరకు చదువుకుంటే వెళ్ళిపోవచ్చు. నువ్వు 10th తర్వాత గోల్ పెట్టుకొని చదివితేనే సక్సెస్ అవుతాం. ఉత్తిగా చదివితే ఇంకా బ్యాక్లాగ్స్. ఇంకా చదువుతా, 10th అయిపోయినా కూడా చదువుతా. మమ్మీకి ఏంటంటే మమ్మీకి చదవాలి, చదివితే లైఫ్ ఉంటుందని మమ్మీ ఉద్దేశం. డాడీ ఏంటంటే చదువు ఒక్కటి అన్నం పెడుతుంది, తెలివి అన్నం పెడుతుంది అని డాడీది. అంటే మనకు టాలెంట్ ఉంటే ఏడికైనా పోవచ్చు అని డాడీ ఒపీనియన్. మమ్మీ ఏంటంటే చదువుతోనే ఏమైనా కొనుక్కోవచ్చా, చదివే మనకి భవిష్యత్తు అని మమ్మీ. అది రెండు కరెక్టే. బట్ మమ్మీ ఏంటంటే తెలియదు కదా స్టడీ. ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు మా మమ్మీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు నా కొడుకు ఇది చేస్తాండే, నా కొడుకు అది చేస్తాను అంటారట మమ్మీతో. సో మమ్మీ అట్లా మమ్మీ కూడా చెప్పుకోవాలి కదా, మమ్మీ నా కొడుకు కూడా జాబ్ చేస్తానని. అట్లా నేను కూడా మమ్మీ ప్రకారంగా చూసుకుంటే చదువుతా. ఓకే, ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్ ఇవ్వనా? ఇవ్వక్క. ఏం చేస్తావు చెప్పు ఛాలెంజ్? మీరు ఏమి ఇస్తారో దాన్ని బట్టి చేస్తాను నేను. మీరు ఇచ్చింది చేస్తాక్క. చేస్తావుగా? కంపల్సరీ 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 అక్క. ట్రోల్ అవుతాయేమో నాకు తెలిసి. ఏం అయినా పర్లేదు అని చేస్తాక్క. నేను ట్రోల్ అవుతా అంటే ఆల్రెడీ అవుతున్నా కదా. ఇంకా 7 8 56 9 8 72 7 7 49 8 5
8 5 45 40 40 40 40 ఓకే 40 5 5 25 10 10 100 100 100 1000 ఏయ్ 100 1 lakh 10,000 10,000 ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఇస్తా 2 + 8 2 + 8 10 10 + 10 20 82 Huh? + 82 10 20కి ప్లస్ 82 మ్. 20 102 ఎందుకంటే గ్యాప్ 102 ఓకే ఓకే 102 100 + 90 190 90 + 180 190 + 180 180 + 180 360 190 + 180 190 + 180 370 370 షూర్ షూర్ ఓకే ఆల్ఫాబెట్ స్పెల్లింగ్ ALPHABET టైగర్ TIGER సైకో PSYCHO ప్రిపేర్ అయ్యొచ్చాడు ఇంటర్వ్యూ కదా ఏం లేదు అగో ఇంటర్వ్యూ కదా ప్రిపేర్ అయ్యొచ్చాడు ఇంటర్వ్యూ అయితే సైకో క్వశ్చన్ అడుగుతా నాకు తెలుస్తా లేదు ట్రోల్ అయితే లేవు మీరు వేరే అడిగాను వేరే స్పెల్లింగ్ అడిగాను వేరే స్పెల్లింగా ఓకే 18 5 18 5 అన్న చెప్తా 18 5 95 95 95 95 19 5 19 5 90 19 5 95 18 5 90 అనుకుంటా అంతే అక్క 19 5 95 కాదురా చిన్న అంటే ఇప్పుడు చదువుతున్నప్పుడు ఒక 5th క్లాస్ అట్లా ఉన్నప్పుడు టేబుల్స్ అడుగుతుండే అడుగుతారు అక్క అడుగుతున్నప్పుడు మనకి ఇలా అవ్వదు ఇట్లా కౌంట్ ఇట్లా కౌంట్ ఇట్లనే 2 1 2 మళ్ళా ప్లేస్ నేను కూడా అట్లా చేసుకుంటే మైండ్ లో చేసిండే కదా అంటే అప్పుడు చిన్న మైండ్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు టైం తీసుకున్నది ఇప్పుడు కొంచెం తెలుసు కాబట్టి మైండ్ లో ఒక 2 సెకండ్స్ దెబ్బలు తిన్నావు ఎప్పుడన్నా టీచర్స్ చేతిలో దేని విషయంలో దేని విషయంలో అంటే ఇప్పుడు మార్క్స్ తక్కువ వస్తాయి అంటే మార్క్స్ తక్కువ వస్తాయి అంటే ఇప్పుడు క్లెవర్స్ ఎట్లుంటారు అక్క క్లెవర్స్ అంటే ఫస్ట్ ర్యాంకే ఉండాలి అంటే అప్పుడు 7th క్లాస్ దాకా మస్ట్ ఎప్పుడు ఫస్టే ఎక్కాలి ప్రతి ఇయర్ ఫస్టే 7th క్లాస్ ఎండింగ్లో కొంచెం ఇక తగ్గిపోయింది నేను చదవడం తగ్గిపోయింది ఫస్ట్ ర్యాంక్ వచ్చి కొంచెం సెకండ్ ర్యాంక్ వచ్చిన అప్పుడు కొట్టింది టీచర్ ఇంకా చదవాలి అంటే వాళ్ళు ఏంటంటే 10/10 రావాలి వీళ్ళు ఇట్లా పుషప్ చేసుకుంటే 10th 10/10 వస్తాయి అనే ఉద్దేశంతో కొట్టింది అప్పుడు నువ్వు సెకండ్ ర్యాంక్ వెళ్ళిపోతావు నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ నీ మంచి కోసం వెళ్ళే మొత్తం చీటింగ్ కొట్టావా ఎప్పుడైనా ఎగ్జామ్స్ లో కొడతా తప్పకుండా కొడతా అంటే ఇప్పుడు నా తెలియని క్వశ్చన్ అడుగుతా అక్క సార్ లేనప్పుడు సరే చెప్పరా అంటే వాడు పేపర్ ఇస్తాడు అక్కడక్కడ రాసిస్తా టకటక రాసేస్తా నేను కూడా ఇస్తా ఇప్పుడు వాడిని తెలియని ఉంటే నన్ను అడుగుతాడు సార్ ఉన్న కూడా మేము మెల్లగా చీట్ చేస్తుంటే సార్ అట్లా తిరుగుతుంటాడు కింద వేసి మన కాలు కింద దొబ్బితే వాడు తీసుకుంటాడు పెద్ద ప్లాన్ ఇప్పుడు మా సార్ చూస్తే నిజంగా స్కూల్కి వెళ్ళాక అడుగుతారు నాకు తెలిసి ఈసారి ఎగ్జామ్ స్ట్రిక్ట్ అయిపోతుంది నీకు నీ ఇష్టం నీ ఫ్రెండ్ ఒక్కడు చూసినా కూడా సార్కి వెళ్ళి చెప్తాను నీ ట్రోల్ వీడియోస్ చూపిస్తుర్రు మరి అవునక్క నువ్వు స్కూల్ సిచ్యువేషన్ చెప్తే ఏందో పరిస్థితి ఎగ్జామ్ అట్లే ఉండదు అక్క వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్లో మార్క్స్ మంచిగా స్కోర్ చేస్తే చదువుతాడని కాదు ఎగ్జామ్లో స్కోర్ చేయకపోయినా సార్ ఇప్పుడు లెసన్ చెప్తుంటే లేపి అడుగుతాడు ఏదైనా క్వశ్చన్ దాని ప్రకారం చూసుకుంటే సార్స్కి అయితే మంచి ఇంప్రెషన్ ఉంది చదువుతాడని ఓకే నిజంగానే చదువుతావు తెలుసా నువ్వు 9th క్లాస్ అయినా పర్లేదు టేబుల్స్ బాగానే చెప్పినావు మిగతా వాళ్ళు బీటెక్లో అయినా కూడా చెప్తలే తెలుసా ఏమో నీ అయితే చెప్పేసినవి 12 దాకా అయితే వచ్చి అక్క నిజంగా తర్వాత ఇక రావు నాకు ఒక ఛాలెంజ్ చేద్దాం ఓకే అక్క చేద్దాం సరేనా ఏం చేస్తావంటే నువ్వు మీ మమ్మీకి ఫోన్ చేసి అంటే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినట్టు తెలుసా మమ్మీ తెలుసు అయితే ఏం చెప్పంటే ఇంటర్వ్యూకి రాలేదు మమ్మీ నేను అంటే ఇంటర్వ్యూకి ఏదో ఒకటి ఒక పిల్ల అయితే హైదరాబాద్లో పరిచయం అయింది ఆ పిల్లని నేను ఇష్టపడుతున్నాను ఆ పిల్లని నేను తీసుకొని ఇంటికి వస్తున్నాను వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది నా ఫోన్ కూడా నీకు దగ్గర ఫోన్ ఉందా ఉంది నా ఫోన్ కూడా లాక్కున్నారు అందుకే అమ్మాయి ఫోన్లోకి వెళ్ళి చేస్తున్నా అమ్మాయి ఫోన్ కాదు కానీ వేరే వాళ్ళ ఫోన్ నుంచి చేస్తున్నాను నా ఫోన్ ఇస్తా అని మాట్లాడు సరేనా ఏం టెన్షన్ కాదు కదా ఏం టెన్షన్ ఏం కాదు బట్ పనికి ఉంటే ఏం కాదు హలో హలో మమ్మీ మమ్మీ నాకు హైదరాబాద్లో ఒక పిల్ల పరిచయం అయింది ఆ పిల్ల నాకు ప్రపోజ్ చేసింది మంచిగా ఉందా నేను కూడా ఓకే చెప్పేసిన ఒక అమ్మాయి నాకు ఐ లవ్ చెప్పింది మమ్మీ సరే తీసుకురావాలి ఇంటికి వస్తా అంటుంది వాళ్ళ అన్న వాళ్ళు నా ఫోన్ గుంజుకున్నారు సరే ఇంకా మంచిగా ఉండే బప్పుడు ఎందుకు మమ్మీ అమ్మాయి మంచిగా ఉంది మమ్మీ నువ్వు కూడా ఇక ఏం చూడని అక్కర్లేదు మమ్మీ సాయిగాడు ఇట్లా ఎవ్వరు లేరు మమ్మీ వాడు నేను ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసిన పొద్దున్న ఇంటర్వ్యూ అయిపోయింది ఇంటికి వెళ్తుంటే
సికింద్రాబాద్లో ఆమె నా రీల్స్ చూస్తుంది అంటే నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం అని చెప్పేస్తే మంచిగా ఉందా నేను కూడా తీసుకొద్దాం అన్నట్టు తీసుకొచ్చేసిన వాళ్ళ అన్న వెనక ఉన్నాడు నా ఫోన్ తీసుకున్నాడు మేము ఇద్దరం ఉరికొచ్చినాం. సరే ఉంటాను. తీసుకురావాలా వద్దా మమ్మీ? హలో నాకు భయం అవుతుంది మమ్మీ నువ్వు చెప్పవే. హలో హలో హలో, చెప్పు మమ్మీ. నీ ఇంటికాడ లేని తోటే రచన. ఓ మమ్మీ పనికి వెళ్ళిందంట అంత. మాట్లాడు ఏదో ఒకటి చెప్పమ్మా. పనికి వెళ్తే ఏంది మమ్మీ నేను తీసుకొస్తున్నా మమ్మీ నువ్వు ఇంటికి వచ్చేలోపు అయితే అమ్మాయి ఇంటికాడ ఉంటుంది మమ్మీ ఆమె నన్ను వదలట్లేదు. అంటే మమ్మీకి తెలిసే నువ్వు ఛాలెంజెస్ చేస్తున్నావు కదా. ఇప్పుడు ఎవరైనా పిల్లని తీసుకొస్తున్నా అంటే ఇప్పుడు తోటరే పోయిందంట. తిడతారు కదరా, మీ మమ్మీ సైలెంట్ ఉందిరా. పక్కన వాళ్ళు ఇప్పుడు ఎడతారు తోట అంటే ఇక్కడే ఉంటారు. ఓహో పక్కన అందరు ఉన్నారని కట్ చేసిందా? టెన్షన్ ఉన్నట్టు అని చెప్పాలి ఇప్పుడు మమ్మీ. చేసి చెప్పు. ఎత్తది కావచ్చు నాకు తెలిసి. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం ఎత్తట్లేదు. మళ్ళీ ఏం చెప్తాడని భయపడుతుంది కావచ్చు పాప. నమ్మిందా నువ్వు అమ్మాయిని తీసుకొస్తావు అంటే? అంటే మంచిగా నన్ను నమ్మింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేదు. నమ్మింది అంటే నువ్వు దొంగోడివే. అట్లేం లేదు. హలో హలో, చెప్పు మమ్మీ ఏదో ఒకటి చెప్పు మమ్మీ. ఎందుకు ఫోన్లో చెప్పు. నువ్వు మమ్మీ చెప్పు. మమ్మీ ఒక్కటే నిమిషం నన్ను ఒరితే నాకు బీపీ పెరుగుతుంది ఇక్కడ. ఇది ప్రాంక్ మమ్మీ ఇంటర్వ్యూలో ఉన్నా. హలో ఇంటర్వ్యూలో ఉన్నా మమ్మీ ప్రాంక్ ఇది. నీ నెంబర్ ఇవ్వండి. ఇంటర్వ్యూలో చేసి అక్కది కీర్తి అక్కది. ఇప్పుడు సాయి వాళ్ళు బయట ఉంటారు కానీ ఇప్పుడు అక్క ఫోన్ చేస్తలేదట. సాయి నా ఫోన్ అక్కడనే ఉంది. నేను తర్వాత చేస్తలేదు. ఇదంతా ప్రాంక్ మమ్మీ నమ్మినవానే. ఇప్పుడు నేనేమన్నా పరిస్థితి కూడా నేను లేను ఇప్పుడు ఇక్కడ. నమ్మినవా నమ్మలేదా? ఇప్పుడు నేనేమంటాను రైట్కి వచ్చినాక మాట్లాడతా అని చెప్పిందా? నమ్మలేదు అడగలేదు. ఒక్కడే మమ్మీ నువ్వు నమ్మినవా నమ్మలేదా? ఎందుకు చెప్పరాదు? నువ్వు చెప్పే. ఎందుకు నువ్వు చెప్పేదాని అయితే నీ సమాధానం. ఇది ప్రాంక్ మమ్మీ. ప్రాంక్ అంటే తెలుసుగా. నాకు బోందు తెలుసు. ప్రాంక్ మమ్మీ ఇంటర్వ్యూలో ఉన్నానే. సరే 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 మమ్మీ బాయ్ ఉంటానా. ఎప్పుడు వస్తావు? వస్తా రేపు వస్తా కావచ్చు. సరే ఉండు. సరే నా సెల్లో బ్యాలెన్స్ ఫోన్ చేద్దామంటే మమ్మీ నిజంగా ఇంటికి ఉంటా మాత్రం నిజంగా ఘోరం తిట్టు. వాళ్ళు ఉన్నారని ఆగింది. ఇంటికి వస్తావు కదా అన్నది ఆమె. ఇప్పుడు కూడా సమాధానం చెప్తలేదు. ఇంటికి వెళ్ళినాక ఉంది నీకు. చెప్పేసా ఇంటర్వ్యూలో ఏమంటే చేసినాను. నీకు ఎంత డేర్ రా అట్లా ఫోన్ చేసి చెప్పమని చెప్పేస్తున్నావు. నిజం అదేమన్నా ప్రాంక్ కాబట్టి చెప్పిన. అయినా డేర్ కావాలి కదా. ఈ ప్రపోజల్స్ వస్తున్నాయి కదా, మరి మమ్మీతో డిస్కషన్ చేసి. ప్రపోజల్స్ మమ్మీకి ఏం చెప్పా వచ్చినాయి ఇట్లా చెప్తా మమ్మీ అమ్మాయిలు కూడా మెసేజ్ చేస్తారంట. అంటే మమ్మీ చదువుతుంది ఇంగ్లీష్ చదివేస్తుంది మమ్మీకి కూడా కొంచెం అంటే అర్థమవుతుంది అవన్నీ చదువుతుంది. కానీ ఇప్పుడు ఐ లవ్ యూ ఉంది. ఐ లవ్ యూ అంటే అర్థమవుతుంది కానీ వేరే వర్డ్స్ ఇప్పుడు అర్థం కాదు. యాపిల్ అంటే సేపు అని అట్లా అర్థం కాదు చదువుతుంది. కాకపోతే ఓకే చెప్తాను అంతే. మమ్మీకి ఇట్లా వస్తాయి మమ్మ అంటే ఇంకేం అత్త ఏం చెప్తావు మరి ఏం చెప్తావు అంటుంది. ఏం లేదు మమ్మ అట్లా నార్మల్ వస్తాయని చెప్తా. ఫైనల్గా నీ నెగిటివ్ కామెంట్స్ కోసం. నెగిటివ్ కామెంట్స్ అంటే నేను ఏం చెప్తా అక్క తగ్గించుకోమనేది చెప్తా అక్క. మీరైతే వాళ్ళైతే కామెంట్ పెట్టి వెళ్ళిపోతుండ్రు. బట్ ఆ కామెంట్ వల్ల నాకు ఎంత ఇంపాక్ట్ అవుతుంది. మా రిలేటివ్స్ మా క్లోజ్ ఉంటారు అక్క. మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ, మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, మా అన్న రోజు ఏడుస్తానంట వాళ్ళు. అరే మీ తమ్ముడు ఏందరగా అంటే నేను వాళ్ళకి నా వీడియోస్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి వెళ్ళి చూస్తున్నారు. ట్రోల్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వినిపిస్తారంట. అరే మీ తమ్ముడు ట్రోల్ వచ్చింది కొత్త ట్రోల్ ఏమి చూడు అంటారంట. ఆ టైంలో వాళ్ళు ఘోరం బాధపడతారు అంక మస్తు. మొన్న మా అక్క ఫోన్ చేసి చెప్పింది ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా వాళ్ళకి ట్రోల్ చేసిన వాళ్ళందరికీ నాకు చెప్పిన వాళ్ళందరికీ ఆ ఇంటర్వ్యూ ఒక సమాధానం లెక్క ఉండాలని చెప్పేసింది. ఇప్పుడు ఉందా? ఓకేనా? సాటిస్ఫైయా? వాళ్ళ ఎందుకు అక్క వాళ్ళు ఇప్పుడు నేను చేస్తున్నా నా పాటికి నేను ఉంటున్నా అక్క. నన్ను అంటాను నా ఫ్యామిలీకి ఎందుకు వాళ్ళు జోలికి వెళ్ళడం. అరే మీ తమ్ముడే గారు అట్లా వచ్చేది, మీ తమ్ముడికి అట్లా కామెంట్స్ ఏందని మరి ఘోరంగా అంటుంటే మా అక్క కాలేజ్ పోకుండా ఘోరంగా ఏడ్చిందంట పాప రూమ్ నుండి. వాళ్ళ ఫ్రెండ్స్ అన్నం కూడా తినలేదంట ఆ రోజు ఆ కామెంట్స్ చూసి. వాళ్ళ ఫ్రెండ్స్ బాతిలాడి పాపం తినవే ఏం కాదులే అంటే అన్నీ సర్దుకుంటాయి అన్నప్పటిక అందుకే ఇప్పుడు కొంతమంది రిలేటివ్స్ ఏంటంటే అరే ఆ నెగిటివిటీ మనం తీసుకోలేము, మన ఫ్యామిలీ కూడా మస్తు బ్యాడ్ నేమ్ వస్తుంది నీ వల్ల ఇట్లా అంటారు. కానీ వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే ఇప్పుడు నేను అన్ని వీడియోస్ ఆపేసి ఉంటే నెగిటివిటీ ఉన్నది ఎట్లా ఇప్పుడు బయటికి ఇప్పుడు గుర్తుపడతారు అక్క జనాలు. నువ్వు రీల్స్ ఇస్తావా అంటారు. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తే
వాళ్ళు ఎట్లా చూస్తారంటే నాకెందుకు అది ఆ ఫేమ్ ఉండి కూడా వేస్ట్ అక్క నాకు అంత ఎట్లా చూస్తారు వాళ్ళు గుర్తుపట్టి వేస్ట్ అనిపిస్తుంది నాకు అంటే ఘోరంగా చూస్తారు అక్క ఇప్పుడు ఎట్లా అయిపోయింది వీడియోలు తీసేసినా అదే ట్రోలింగ్ అవన్నీ ట్రోలింగ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఎందుకు ఇదంతా నేనే ఏ వీడియోస్ ఆపకుండా కంటిన్యూ చేసుకుంటా ఆ నెగిటివిటీ తగ్గి పాజిటివిటీగా వస్తే అదే చాలక్క నాకు ఇది కూడా ట్రోల్ అయితే ఇంటర్వ్యూ కూడా అప్పుడేమంటావు? ఇక ట్రోల్ అయితే ఇక వాళ్ళు ఇక అంతే అక్క వాళ్ళు మారారు అంతే ఇక వాళ్ళు వాళ్ళ వల్లనే నువ్వు ఫేమస్ అవుతున్నావు తెలుసా నీకు ఒక విషయము? నాకు అక్క ట్రోలింగ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది అక్క మరి వల్గర్ చేస్తే కూడా వల్గర్గా ఏం చేసిరు నీకు? చేస్తారా అక్క ఇప్పుడు నేను ఛాలెంజెస్ మరి ఇప్పుడు నా ఛాలెంజ్ అయిపోగానే ఏదైనా అడ్డమైన ఛాలెంజ్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని అంటారు అవన్నీ చూస్తే ఎంత బాగా అనిపిస్తాయి ఫ్యామిలీ వాళ్ళకి సో దానివల్ల నాకైతే ఎక్కువ బాధ లేదు అక్క నిజంగా నా కామెంట్స్ బట్టి ఎప్పుడైతే మా ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా బాధపడుతుందో తెలిసిందో ఆ రోజు నుంచి నేను ఒక్కడి నుండి ఘోరంగా ఏడుస్తా అక్క కామెంట్స్ వల్ల ఆఫ్ చేద్దామంటే ఆఫ్ చేద్దామనుకుంటారు మళ్ళీ వీడు కామెంట్స్ భయపడి ఆఫ్ చేసిండు వీడు అన్ని కామెంట్స్ అవి నేనే అనుకోని నిజంగా తీసుకున్నాడు వీడు అందుకే రిప్లై ఇవ్వలేం కదా నేను ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వ నేను రిప్లై అయిపోతే ఏమనుకుంటున్నావు నువ్వు ఎందుకు రిప్లై ఇస్తారు నువ్వు అదేనా నిజంగా వాళ్ళు అంటారు అట్లా అవన్నీ తీసుకోకుండా సో నేను ఈ ఇంటర్వ్యూలో వాళ్ళకి అర్థమవుతుంది ఆ కామెంట్స్ వల్ల నేను ఎంత బాధపడుతుందో నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లుందో బయటకు వెళ్తే ఎట్లా చూస్తున్నారో అని సో ఈ ఇంటర్వ్యూ ద్వారానైనా వాళ్ళు కామెంట్స్ పెట్టకుండా మంచిది అక్క కాకపోతే బ్యాడ్గా పెట్టకపోతే చాలు నాకు వాళ్ళు నా వీడియో చూడకుండా మంచిది అక్క నిజం చెప్తాను కానీ ఆ కామెంట్స్ అయితే నేను తట్టుకోలేను అక్క ఇంకా ఫేమస్ అవ్వకపోతే ఒక బాధ అవుతే ఒక బాధ. అవునక్క ఇప్పుడు ఫేమ్ వచ్చిందని బాధపడాలా కొంచెం లేకుంటే ఆ బ్యాడ్ కామెంట్స్కి బాధపడాలో ఏం తెలియట్లేదు అక్క ఆ ఫేమ్ వచ్చినా కూడా నాకు ఇంకా బాధనే ఉంది అక్క ఫేమ్ వచ్చినా హ్యాపీనెస్ కూడా లేదు నాకు ఇప్పుడు బయటకు వెళ్తే ఒక 100 మందిలో 2-3 గుర్తుపట్టిన హ్యాపీనెస్ వేరే ఉంటుంది బట్ నాకు ఆ 100 మందిలో 5-6 గుర్తుపట్టినా కానీ అంత హ్యాపీనెస్ లేదు ఎందుకు అది ఫేమ్ మొత్తం ఎట్లా చూస్తారు నువ్వే కదా అన్నట్టు మస్తు బాగా అనిపిస్తుంది అక్క. ఓకే సన్నీ, నువ్వు చేస్తూనే ఉండు ఇవన్నీ పట్టించుకోక. ఫస్ట్ థింగ్ రేపన్నాడు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎంత నెగిటివ్ చేస్తున్నారో నీ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ వాళ్ళంతా నీ చుట్టూ తిరిగేటట్టుగా అవ్వాలి అంతే. అదొక్కటి ఫిక్స్ అయిపోయి అట్లనే ట్రావెల్ అవ్వు. నువ్వు అమ్మాయిల జోలకి వెళ్ళకరా, లవ్ యూలు చెప్తే యాక్సెప్ట్ చేసి ఎందుకురా చాటింగ్లు చేస్తున్నావు? అంటే ఏదో మనకు వచ్చింది ఫస్ట్ ప్రపోజల్ ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో అని నేను జస్ట్ యాక్సెప్ట్ చేసిన అంతే. ఆమె కూడా 9th క్లాస్ అనగానే కట్ చేసింది అక్క నేను అంతే. లేకపోతే మాట్లాడుతున్నా ఇప్పుడు ట్రాక్ నడుస్తున్నాయిగా. లవ్ ట్రాక్ కాక ఫ్రెండ్షిప్ అంతే, ఫ్రెండ్ లెక్క వెళ్ళటం అంతే అంటారబ్బా, అంతే అంటారు. నిజంగా అక్క ఫ్రెండ్ లెక్కనే వెళ్ళటం. సరే ఆ జోలికి అయితే వెళ్ళకు, లైఫ్లో బాగా సక్సెస్ అవ్వు, మంచిగా ఉండు. 10th పక్కా జీపీఏ తెచ్చుకోవాలి చెప్తున్నా, ఓకేనా? థ్యాంక్ యూ సన్నీ. సో చూస్తారు కదా ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.